జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్లోకి ఓ కారు దూసుకెళ్లింది. చిల్పూరు మండలం దేశాయితండ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ నుంచి దేశాయితండకు వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు పల్టీలు కొట్టి రిజర్వాయర్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ధారావత్ చరణ్ కారు అద్దాలు పగలగొట్టి గాయాలతో బయటపడగా కారు నడుపుతున్న బూక్యా పవన్ నీటిలో కొట్టుకుపోయాడు. గాలింపు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని దొరకబట్టారు. బయటికి వెళ్ళడానికి ఛాన్స్ దిగిండు గన్పూర్ నుంచి దేశీతండ వస్తుండగా కట్ట మీద అదుపు తప్పి చెర్ల పడడం జరిగింది. ఒక చరణ్ అనే అతను బయటికి వెళ్ళిండు అద్దాలు వల్ల కొట్టుకొని, ఇంకొక పర్సన్ లోపలనే ఇరికిపోయిండు. కాకపోతే కారు అద్దాలు వల్ల కొట్టి చూసినా కూడా లోపల ఎక్కడ దొరకలేదు. దాన్ని కారు బయటికి తీసి గుర్తే తప్ప మనకి ఏర్పడే పరిస్థితి లేదు. ప్రజెంట్ అయితే అందరూ ఈత వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళి మొత్తం వెతకాలని మాత్రం దొరకలేదు. పవన్ అనే వ్యక్తి అందరూ ఒక 17-18 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడైతే క్రేన్ సాయంతో బయటికి తీసిన తర్వాత దాన్ని ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. माय कच्चा है माय तो माय लेने गया वो कच्चा सब थम जरा थमो बात टेंशन लेंगे देखो वो బయటికి వెళ్ళడానికి ఛాన్స్ कच्चा सब थम जरा थमो बात टेंशन జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్లోకి ఓ కారు దూసుకెళ్లింది. చిల్పూరు మండలం దేశాయితండ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ నుంచి దేశాయితండకు వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు పల్టీలు కొట్టి రిజర్వాయర్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ధారావత్ చరణ్ కారు అద్దాలు పగలగొట్టి గాయాలతో బయటపడగా కారు నడుపుతున్న బూక్యా పవన్ నీటిలో కొట్టుకుపోయాడు. గాలింపు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని దొరకబట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ లోకి షిఫ్ట్ కార్ దూసుకెళ్లడంతో అయితే ఒకరు మృతి చెందారు, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూసినట్టయితే చిల్పూర్ మండలం దేశాయి తాండకు సంబంధించినటువంటి గ్రామస్తులైనటువంటి వారు స్టేషన్ గన్పూర్ నుండి దేశాయి తాండాకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సడన్ బ్రేక్ వేయడంతో పల్టీ కొట్టి రిజర్వాయర్ లోకి పడ్డట్లు మనకు తెలుస్తుంది. అయితే ఆ కారు పల్టీ కొట్టి రిజర్వాయర్ లో పడే సమయంలో పూర్తిగా కారు అద్దాలు ధ్వంసం కావడంతో అయితే ధారావత్ చరణ్ అందులోకి వెళ్ళి బయటికి వచ్చి ఈదుకుంటూ బయటికి ఒడ్డుకొచ్చాడు. అయితే అటు డ్రైవింగ్ చేస్తున్న ముఖ్య పవన్ మాత్రము అందులోనే డ్రైవింగ్ సీట్ లో చిక్కుకోవడంతో అయితే ఆ ప్రాణాలు వదిలినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే అటు ప్రాణాలతో బయటపడ్డ చరణ్ చెప్తున్న వివరాల ప్రకారం అయితే అటు సడన్ బ్రేక్ వేయడంతో కారు పల్టీ కొట్టి రిజర్వాయర్ లోకి తీసుకెళ్లింది. ఆ సమయంలో అద్దాలు ధ్వంసం కావడంతో తాను బయటపడ్డట్లు చెప్పాడు చరణ్. అదేవిధంగా ముఖ్య పవన్ మాత్రము డ్రైవింగ్ సీట్ లో ఇరుక్కొని ఆ పల్టీలు కొట్టే సమయంలో ఒకసారిగా లోపలికి వెళ్ళాడు. దీంతో ఊపిరాడక చనిపోయినట్లయితే పోలీసులు భావిస్తున్నారు. అటు సుమటోగా కేసు నమోదు చేసుకుని అయితే ఇటు దర్యాప్తు చేస్తూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని కూడా వెలికి తీసి అటు కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి అప్పచెప్పారు వంశీ. మొత్తానికైతే వాళ్ళు ఇంటికి రావాల్సిన కన్న కొడుకు ఒకసారిగా చనిపోయా తెలియడంతో అయితే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడంతో అయితే అక్కడ ఉన్న వారంతా కూడా అందరూ కూడా శోక సంద్రంలోకి మునిగిపోయిన పరిస్థితి ఉంది వంశీ. రైట్ ప్రశాంత్.